అన్ని రైల్వే ఎగ్జామ్స్ మరియు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి జీకేకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేదానికి బుక్ లిస్ట్ మరియు ఇంపార్టెంట్ టాపిక్స్, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ టాపిక్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి, మరియు మ్యాథమెటిక్స్ టాపిక్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి మరియు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి లేదా యూట్యూబ్ సహాయంతో ఎలాంటి వీడియోస్ చూడాలి అనే అన్ని విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ గురు. ఈరోజు వీడియోలో మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయం గురించి ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. లెట్స్ బిగిన్. ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఎగ్జామ్ మొత్తం 90 నిమిషాలు జరుగుతుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ సైన్స్కి సంబంధించి 20+25 అంటే 45 ప్రశ్నలు అడుగుతారు. అలాగే మ్యాథ్స్ మరియు రీజనింగ్ సంబంధించి మిగతా 55 ప్రశ్నలు, మొత్తం 100 ప్రశ్నలు అయితే అడుగుతారు. ఈ 100 ప్రశ్నల్లో మనం మ్యాథ్స్ మరియు రీజనింగ్ ప్రశ్నల్ని, ఈ 55 ప్రశ్నల్ని 1 అవర్ లోపల పెట్టేదానికైతే ప్రయత్నించాలి. తర్వాత మిగిలిన 30 నిమిషాలని మనం జనరల్ సైన్స్ మరియు జీకే ఈ టాపిక్స్కి అయితే మనం ఉపయోగించుకోవడానికి సరిపోతుంది. నెక్స్ట్, ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్ 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో దీన్ని కూడా గమనించి జీకే ప్రశ్నలు ఆన్సర్ చేసేటప్పుడు తొందరపడి కానీ లేదా డౌట్తో ఏదైనా ఆన్సర్ పెట్టడం కానీ ఖచ్చితంగా చేయవద్దు. మీకు కరెక్ట్గా తెలిస్తేనే జీకే ప్రశ్నలకి ఆన్సర్ చేయండి, లేదంటే నెగిటివ్ మార్క్స్ వచ్చే ప్రమాదం అయితే ఉంది. వీడియోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇంకోసారి చూసుకోండి. ఫిబ్రవరి 22వ తారీఖు మనకి చివరాఖరి తేదీ అప్లై చేయడానికి. అదేవిధంగా మనం అప్లై చేసిన అప్లికేషన్లో ఏదైనా కరెక్షన్స్ చేసుకోవడానికి మోడిఫికేషన్ విండో వచ్చేసి ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 6వ తారీఖు వరకు ఉంటుంది. ఇది ఖచ్చితంగా గమనించండి. మనకి ఈ ఎగ్జామ్కి సిలబస్ వచ్చేసరికి మ్యాథ్స్ మరియు రీజనింగ్ మరియు ఈ రెండింటినీ కలిపి మనం జనరల్ నాలెడ్జ్ అని అయితే విభజించుకోవచ్చు. సో ఈ ఒక్కొక్క టాపిక్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎక్కువ మంది స్టూడెంట్స్కి ప్రిపేర్ అవ్వాలి అనేది అవగాహన లేని టాపిక్ అయితే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఈ జనరల్ నాలెడ్జ్ని మనం ఎలా అప్రోచ్ అయితే మనం ఏ ఎగ్జామ్లో అయినా సరే మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ అరిహంట్ పబ్లికేషన్స్ వారి మనోహర్ పాండే గారు రచించిన జనరల్ నాలెడ్జ్ 2025 అనే బుక్ అయితే మనకి చాలా షార్ట్ అండ్ క్రిస్ప్గా ఉంటుంది. మనకి ఈ బుక్లో మొత్తం ఈ లూసెంట్ బుక్ని ఎలా ఇంచుమించు 700-600 పేజీలు ఉండే ఈ లూసెంట్ బుక్ని మన ఇంపార్టెంట్ నోట్స్ రూపంలో రాస్తే ఎలా ఉంటుందో అలా అయితే మనకి ఈ బుక్ ఉంటుంది. సో ఈ బుక్లో మహా అయితే ఒక 100 పేజెస్సే ఉంటాయి. ముందుగా ఈ బుక్ని అయితే మీరు కంప్లీట్ చేయండి. దీని లోపల ప్రతి ఒక్క టాపిక్కి మహా అయితే 15 to 20 పేజెస్లో క్రిస్ప్గా మ్యాటర్ రాసేసి ఉంటారు. అంటే టూకీగా మ్యాటర్ అంతా మనకి ఉంటుంది. సో దీని మీద మనకి అవగాహన బాగా ఉన్న తర్వాత మనం ఏంటంటే ఈ లూసెంట్ డిస్క్రిప్టివ్ బుక్ ఉంటుంది. ఇది చాలా పెద్ద బుక్ ఉంటుంది. ముందు దీని మీద అవగాహన తెచ్చుకున్నాక మనం ఈ లూసెంట్ బుక్లోకి వెళ్ళామంటే మనకేంటంటే డీలా పడిపోకుండా ఒకేసారి అయ్యో జాగ్రఫీకే మనం 50 పేజీలు చదువుతున్నాం, 60 పేజీలు చదువుతున్నాం అన్నట్టు ఉండకుండా మనం ముందుగా దీని లోపల సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటాం కాబట్టి ఆ సబ్జెక్ట్ని ఇక్కడ మనం ఇంకొంచెం ఎలాబొరేటివ్గా నేర్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెండింటిని పూర్తి చేశాక మీరైతే ఆబ్జెక్టివ్ బుక్ అయితే రండి. సో ఆబ్జెక్టివ్ ఎందుకు పనికొస్తుందంటే మనకి ప్రాక్టీస్ కోసం పనికొస్తుంది. సో మీరు ఇప్పటిదాకా నేర్చుకున్న సబ్జెక్ట్ ఈ 2 బుక్స్ ద్వారా మీరు ఏ సబ్జెక్ట్ అయితే నేర్చుకున్నారో దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు ఈ లూసెంట్ ఆబ్జెక్టివ్ బుక్ అయితే పనికొస్తుంది. ఇందులో ఆన్సర్లు ఎంసీక్యూస్ అంటే ఏబిసిడి ఫార్మాట్లో ఉంటాయి కాబట్టి మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. అంతేకాక ఇవి కూడా మీరు చేసేసి ఇంకా ఏదైనా కావాలన్నట్లయితే మనకి చాలా యాప్స్ ఉన్నాయండి ఎడ్యుకేషన్కి సంబంధించి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి. సో ఆ యాప్స్లో మీరు ప్రాక్టీస్ బిట్ సెక్షన్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలా యాప్స్ మనకి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాయి ఆ ప్రాక్టీస్ సెట్స్. సో ఆ ప్రాక్టీస్ సెట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకున్నా కూడా మీకు ఎక్స్ట్రా ప్రాక్టీస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి అనే దానికి వస్తే కరెంట్ అఫైర్స్. మీరు ఇక్కడ గమనించారంటే జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అన్నారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏదైనా ఆవిష్కరణలు, ఇన్వెన్షన్స్ కానీ ఏదైనా చేసుండి మెడిసిన్ రంగంలో కానీ టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగంలో కానీ ఏదైనా ఆవిష్కరణలు జరుగుంటే వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. మరియు స్పోర్ట్స్ వచ్చేసరికి
మనకి ఈ స్పోర్ట్స్ సంబంధించిన అవార్డ్స్ ఉంటాయి. రీసెంట్గా అర్జున అవార్డ్స్, ద్రోణాచార్య అవార్డ్స్ ఇలా అవార్డ్స్ ఇచ్చారు కదా, అవార్డ్స్. మరియు మన వాళ్ళు ఏదైనా మెడల్స్ కానీ సంపాదించుంటే, రకరకాల గేమ్స్, వరల్డ్ గేమ్స్ కానీ లేదా మన నేషనల్ గేమ్స్లో ఏదైనా అవార్డ్స్ సంపాదించుంటే, సో వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కల్చర్ మరియు పర్సనాలిటీస్ వచ్చేసరికి మనకి నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా. ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ గారు ఎన్నికయ్యారు మనకి అమెరికాకి ప్రెసిడెంట్గా. సో అదేవిధంగా మనకి నేషనల్ ఇంపార్టెన్స్, ఇప్పుడు మన మినిస్టర్లు కానీ లేదా ఏదైనా ఎలక్షన్ ఏదైనా స్టేట్లో జరుగుతుంటే దానికి సంబంధించి ఎన్ని సీట్లు ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నాయని కానీ, సో అలాంటి వాటికి సంబంధించి అయితే మనకు ఉంటుంది. ఇంకా కల్చర్ వచ్చేసరికి మనకి ఫెస్టివల్స్ కానీ, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్. సో రీసెంట్గా మనకి పొంగల్ జరుపుకున్నాం. సో ఆ పొంగల్ అనేది రకరకాల ప్లేసుల్లో ఎలా పిలుస్తారు, సో అలాంటి ఓరియంటేషన్ మీద. నెక్స్ట్ ఎకనామిక్స్ అంటే రీసెంట్గా మనకి బడ్జెట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ బడ్జెట్కి సంబంధించిన ముఖ్య అంశాలు ఏంటి, కీలకమైన పాయింట్స్ ఏంటి, మనకి ఏ శాఖకి ఎంత కేటాయించారు, ఏ శాఖకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, సో అలాంటి దానికి సంబంధించి. నెక్స్ట్ పాలిటిక్స్ అంటే ఎలక్షన్స్ కావచ్చు, లేదా రీసెంట్గా ప్రధానమంత్రికి సంబంధించిన ఏదైనా పథకాలు కావచ్చు. ప్రధానమంత్రి గారి రకరకాల యోజనాల పేరుతో మనకి రకరకాల విశ్వకర్మ యోజన అని కానీ, జనజీవన్ యోజన అని కానీ ఇలా చాలా వచ్చాయి. వాటికి సంబంధించి లేటెస్ట్గా అనౌన్స్ అయిన స్కీమ్స్, వాటి గురించి టూకీగా వివరాలు. సో ఇలాంటివన్నీ మనం ముందు కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముందుగా థియరీ చదవడం కంటే కూడా నా సలహా ఏంటంటే ఎంసీక్యూ పీడిఎఫ్స్ మీకు ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయి. గూగుల్లో మీరు కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ పీడిఎఫ్స్ అని కొట్టారంటే మీకు ఒక్కొక్క టాపిక్కి సంబంధించి ఎంసీక్యూ ఫార్మాట్లో మీకు పీడిఎఫ్లు దొరుకుతాయి. ముందు అవి ప్రిపేర్ అయినట్లయితే మీకు అసలు ఏంటి రీసెంట్ కరెంట్ అఫైర్స్ అనేది అర్థమవుతుంది. తర్వాత మీకు డీటెయిల్డ్గా కావాలంటే మీరు థియరీ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెన్సెస్. 2011లో సెన్సెస్ జనాభా లెక్కలు అవన్నీ తీశారు కదా, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అంటే సెక్స్ రేషియో కానీ, లిటరసీ రేషియో కానీ, నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ మనకి పంటలు ఎక్కువ పండుతున్నాయి, ఏ స్టేట్ బ్యాక్వర్డ్లో ఉంది, ఇలా సెన్సెస్లో ఉన్న మొత్తం అన్ని టాపిక్స్కి సంబంధించి టూకీగా పీడిఎఫ్ అయితే ఆన్లైన్లో మీకు దొరుకుతుంది. సో ముందు సెన్సెస్ మీద ఫోకస్ చేయండి. అలాగే ఫెస్టివల్స్, రకరకాల ఫెస్టివల్, బిహు ఫెస్టివల్ ఏ రాష్ట్రాలు జరుపుకుంటారు, అలాగే సంక్రాంతి అనే ఫెస్టివల్ని మనకి ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా పిలుస్తారు, తమిళనాడులో ఒకలాగా పిలుస్తారు, నెక్స్ట్ మహారాష్ట్రలో గుడియట్టం అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. సో వాటికి సంబంధించినవి. నెక్స్ట్ డ్యాన్సెస్ మరియు ఫోక్ డాన్సెస్ అంటే మనకి ఆ లోకల్ ప్లేస్లో ఉన్న డ్యాన్స్ అనమాట. ఇప్పుడు ఆ నృత్యాలన్నింటినీ ఇప్పుడు అస్సాంలో ఏమున్నాయి డ్యాన్స్ ఫామ్స్, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి అంటే ఫోక్ డాన్స్కి సంబంధించి అలా డాన్సెస్ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, తబలా, సితార్, మృదంగం ఇలాంటి రకరకాల ఫ్లూట్ ఇలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వాటికి సంబంధించి వాటిల్లో బాగా నిష్ణాతులైన ఆర్టిస్టులు ఎవరు. సో భరతనాట్యంలో డ్యాన్సెస్లో కానీ, నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడంలో కానీ నిష్ణాతులైన ఆర్టిస్టులు, వాళ్ళకి సంబంధించి ప్రశ్నలు, వాళ్ళకి ఏదైనా అవార్డ్స్ వచ్చున్నాయి. ఇప్పుడు భరతనాట్యంలో ఎవరికైనా సరే పద్మవిభూషణ్ కానీ లేదా భారతరత్న కానీ, ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు, ఆవిడకి భారతరత్న వచ్చింది. సో అలాగా ముఖ్యమైన ఆర్టిస్టులు మరియు విద్వాంసులు వాళ్ళ గురించి అయితే ఖచ్చితంగా చూసుకోండి. అదేవిధంగా అవార్డ్స్ ఇన్ స్పోర్ట్స్, ఇందాక చెప్పినట్టుగా స్పోర్ట్స్కి సంబంధించి రీసెంట్గా ఏదైనా గేమ్స్ జరుగున్నా వాటిల్లో మన వాళ్ళకి ఏదైనా అవార్డ్స్ వచ్చినా అవి కూడా చూసుకోండి. మరియు పద్మ అవార్డ్స్ అంటే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ మరియు భారతరత్న ఇలాంటి అవార్డ్స్ ఉంటాయి కదండి. ఇలాంటి పద్మ అవార్డ్స్ సంబంధించి రీసెంట్గా కూడా అనౌన్స్ చేశారు. సో ఈ పద్మ అవార్డ్స్ ఎవరెవరికి ఇచ్చారు అది కూడా అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్కి, జీకేకి కామన్గా రిలేటెడ్ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ బుక్స్ మరియు ఆథర్స్. సో రీసెంట్గా ఏదైనా బుక్స్ రాసున్న వాళ్ళ ఆథర్స్ కానీ లేదా ఫేమస్ బుక్స్ మరియు వాటి ఆథర్స్ కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్గా ప్రిపేర్ అవ్వాల్సినవి. ఇవన్నీ కాకుండా స్పెషల్గా ఆర్ఆర్బీ వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సింది వచ్చేసి రైల్వే హెడ్ క్వార్టర్స్ మరియు జోన్స్. సో మొత్తం మనకి రైల్వేస్లో ఎన్ని జోన్స్ ఉన్నాయి, సో సౌత్ జోన్ ఏంటి, నార్త్ జోన్ ఏంటి, నార్త్ ఈస్ట్ కోస్టల్ రైల్వే అంటే ఏంటి, వీటన్నిటికీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి రైల్వే ఎగ్జామ్ కోసం మినిమం మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్. దీని మీద ఖచ్చితంగా బిట్టుపడే అవకాశం అయితే ఉంది. ఇక స్టాటిక్ సంబంధించి పాలిటీ, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ వీటన్నిటికి సంబంధించి అయితే నేను చెప్పినట్టుగా ఈ బుక్ అయితే ముందు కవర్ చేయండి, అరిహంట్ సిరీస్ వాళ్ళది. తర్వాత లూసెంట్ బుక్ కవర్ చేయండి. ఒకవేళ మీకు ఇది కవర్ చేసేంత టైం లేకపోయినా, ఓపిక లేకపోయినా ముందు ఈ అరిహంట్ బుక్ అయితే చిన్న బుక్ కంప్లీట్ చేశాక డైరెక్ట్గా మీరు ఆబ్జెక్టివ్ బిట్స్లోకి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేయడం అయితే చేయండి. వన్స్ ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు టైం ఉంటే ఎక్స్ట్రాగా దీంట్లో మీరు ఎలాబరేట్ చేసుకోవడానికి చూడండి. ఈ 3 బుక్స్ కవర్ చేసిన వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ప్రొవైడెడ్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మీరు రివిజన్ చేసుకొని, మల్టిపుల్ రివిజన్స్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా జీకేలో ఇచ్చే మీకు 25 + 20 45 బిట్లని మీరు
చాలా అవలీలగా పెట్టడం అయితే జరుగుతుంది. మోర్ ఓవర్ ఈ బిట్లన్నీ పెట్టడానికి మనకి 20 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఎందుకంటే మనకు ఆన్సర్ తెలిస్తే పెడతాం, తెలియకపోతే వదిలేస్తాం. అంతేగాని మీరు 50-50 ఛాన్సెస్ తీసుకొని ఆన్సర్ పెట్టే ప్రయత్నం అయితే చేయకండి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. మనకి ఒక్క బిట్తో అయినా సరే లేదా ఒక్క మార్కుతో అయినా సరే ఉద్యోగం పోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వీలైనంత వరకు నెగిటివ్ మార్కింగ్ పెట్టకుండా ఉండడానికే మీరైతే ప్రయత్నం చేయండి. ఇక జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ విషయానికి వచ్చేసరికి జనరల్గా ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఏ ఎగ్జామ్స్ అయితే సంబంధించి చేస్తున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అయితే ముందు చూడండి. సో లాస్ట్ 4 to 5 years వరకు ఉన్న ప్రీవియస్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోండి. వాటిలో మీరు ప్రాక్టీస్ చేయండి. వాటిలో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ ఎగ్జామ్ ఏ లెవెల్లో ఉందో మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి రీజనింగ్ అనేది మనకి బ్యాంకింగ్ పేపర్లో చాలా టఫ్గా ఉంటుంది. అదే ఎస్ఎస్సిలో చూసుకున్నారైతే మోడరేట్గా ఉంటుంది. రైల్వేస్లో చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సితో పోలిస్తే అయితే మనకి కాస్త ఈజీగానే ఉంటుంది. కాబట్టి ముందైతే మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డౌన్లోడ్ చేయండి. దాంట్లో మీరు ప్రాక్టీస్ చేయండి. చేశాక మీకు ఏ టాపిక్ అయితే ఇక్కడ ఇచ్చిన ఈ సిలబస్లో మీకు ఏ టాపిక్ అయితే డిఫికల్ట్గా అనిపిస్తుందో ఆ టాపిక్కి సంబంధించి మీరు యూట్యూబ్లో చాలామంది ఎడ్యుకేటర్స్ మంచి ఎడ్యుకేటర్స్ ఉన్నారండి. వాళ్ళు మంచి క్లాసెస్ చెప్పున్నారు టాపిక్ వైజ్. సో ఆ టాపిక్ వైజ్ వీడియోస్ని అయితే చూసి మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ మన ఛానల్లో కూడా మనం ఆర్ఆర్బీ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంగ్లీష్ గురు మన ఛానల్ పేరు. సో ఇందులో కూడా మీరు ఫ్యూచర్లో డైలీ రోజు మార్చి రోజు మీకు ఒక వీడియో పెట్టడం అయితే జరుగుతుంది ఎక్స్క్లూజివ్లీ ఆర్ఆర్బీ కోసము. సో దాంట్లో కూడా మీరు చూసుకొని అయితే నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ టాపిక్ వచ్చేసరికి సేమ్ రీజనింగ్ లాగే దీని అప్రోచ్ ఉండాలి. ఎప్పుడైనా సరే మ్యాథ్స్ మరియు రీజనింగ్కి ముందు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడాలి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో మనకి టఫ్గా అనిపించే టాపిక్ సంబంధించి ఇప్పుడు యూట్యూబ్ అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి యూట్యూబ్ ద్వారా ఆ వీడియోస్ అయితే నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ట్రిక్స్. జనరల్గా ఎస్ఎస్సీలో అయితే మనకి చాలా టైం తక్కువ ఉంటుంది కాబట్టి మనం టైం మేనేజ్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అక్కడ టైం మేనేజ్మెంట్ చేయకపోతే మనం కొన్ని బిట్లు వదిలేసి కూడా రావాల్సి ఉంటుంది. కానీ రైల్వే ఎగ్జామ్స్లో మనకి కావాల్సినంత టైం అయితే ఉంది. 90 నిమిషాలు ఉందండి. ఈ 90 నిమిషాల్లో మనం ఈజీగా ఒక్కొక్క బిట్ని మనం 1 నిమిషం లోపు సాల్వ్ చేసినా కానీ మనకి ఇంకా టైం మిగులుతుంది. కాబట్టి ఇక్కడ టైం మేనేజ్మెంట్ గురించి పట్టించుకోవద్దని అయితే చెప్పను, కానీ జాగ్రత్త వహించండి. కనీసం ఒక్క బిట్ని 1 నిమిషంలో చేయడానికైతే మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి. మనకి 10 సెకండ్లు 5 సెకండ్లు చేయాల్సినంత హైరాణ అయితే లేదు. జాగ్రత్తగా ఒక్క బిట్ని 1 నిమిషంలో అయినా చేయడానికి ప్రయత్నించండి. యాక్యురేట్గా 100% యాక్యురేట్గా ఆ నిమిషాన్ని ఉపయోగించుకొని ఆన్సర్ పెట్టడానికి అయితే ప్రయత్నించండి. తొందరపడి 6 నిమిషంలో ఆన్సర్ పెట్టేసి క్వశ్చన్ సరిగా చదవక, ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్లో ఒక ఆన్సర్ ఒక 30 అని వచ్చింది అనుకోండి. ఆ 30 అనే ఆప్షన్ ఫస్ట్లోనే పెట్టేస్తుంటారు వాళ్ళు. కానీ నిజానికి ఏంటి, ఆ 30లో హాఫ్ ఎంత అని క్వశ్చన్లో చివరాకలో ఒక లైన్ అడుగుంటారు. మనం అది గమనించకుండా హడావిడిగా పెట్టేశామంటే మనకి బిట్టు తప్పుపోయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రశ్నని పూర్తిగా చదవండి, సాల్వ్ చేయండి. 1కి 2 సార్లు ఎగ్జామ్లో ఏం కనుక్కోమన్నారో చూసి అప్పుడు ఆప్షన్ని ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి హిందీ మీడియం స్టూడెంట్స్ అయితే అభినయ్ సారు మరియు గగన్ సారు చాలా ఎలాబొరేట్గా చాలా నీట్గా బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా చెప్పున్నారు. ఈ సార్ యొక్క లెక్చర్స్ ఫాలో అయినా కూడా మీకు ఈజీగా అయితే సబ్జెక్ట్ అంతా కూడా మ్యాథ్స్కి సంబంధించి క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ తెలుగు మీడియంకి వచ్చేసరికి తెలుగు మరియు ఇంగ్లీష్, అంటే తెలుగు ఇంగ్లీష్ మిక్స్డ్గా చూడాలనుకునే స్టూడెంట్స్కి అయితే మాత్రం మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో రోజు మార్చి రోజు మనం ఆర్ఆర్బీ మీద మరియు ఎస్ఎస్సి మీద అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్టు మ్యాథ్స్ మరియు రీజనింగ్ మరియు జీకేకి సంబంధించి వీడియోలు చేయడం అయితే జరుగుతుంది. ముందుగా మ్యాథ్స్ టాపిక్ అయితే వీడియోలు చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనిపిస్తే వాచ్ చేయండి. మీకు ఎగ్జామ్కి అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. మ్యాథ్స్లో ఇంకో విషయం వచ్చేసరికి మీరు బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే మ్యాథ్స్ మిర్రర్ బుక్ అని చెప్పేసి అమిత్ సార్ రాశారండి. ఈ మ్యాథ్స్ మిర్రర్ బుక్లో బిట్స్ మీకు ఎగ్జాంపుల్స్తో సహా సాల్వ్ చేయడానికి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని అయితే ఉంటాయి. సో సార్ స్టెప్ బై స్టెప్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసి మీరు బిట్స్ కనుక లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ప్రాక్టీస్ చేశారంటే మోర్ దాన్ ఎనఫ్ అండి. సార్ వచ్చేసి మీకు అర్థమెటిక్ సెక్షన్ వరకు కవర్ చేస్తున్నారు. ఇంకా అడ్వాన్స్ మ్యాథ్స్కి వచ్చేసరికి మీరు ఏ యాప్ అయినా తీసుకోండి, మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు చాలా వరకు ప్రాక్టీస్ బిట్స్ మనకి. సో ఆ ప్రాక్టీస్ బిట్స్ మీరు ఏదైనా యాప్ తీసుకొని యాప్లో మీరు ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే సరిపోతుందండి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫార్ములా నోట్స్. మ్యాథ్స్ కానీ రీజనింగ్ అంటే మీకు కోడింగ్ ఏ అంటే 1 అని లేదా ఏ అంటే 26 అని ఇలా కోడింగ్ ఇలాంటివి రాసుకుంటారు. కానీ మ్యాథ్స్లో మాత్రం మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో యూట్యూబ్ ద్వారా కావచ్చు లేదా టెక్స్ట్ బుక్ ద్వారా కావచ్చు లేదా ఎవరి నోట్స్ అయినా కావచ్చు, మీరు ఖచ్చితంగా మీ సొంతంగా ఒక ఫార్ములా నోట్స్ అయితే రెడీ చేసుకోండి. అది ఫార్ములా నోట్స్ అనడం కంటే రివిజన్ కమ్ ఫార్ములా నోట్స్ అనడం కరెక్ట్. మీకు రివిజన్ టైంకి మీరు మళ్ళీ అన్నీ
చేయడం కష్టం కాబట్టి రివిజన్ మీకు ఈజీగా ఉండడం కోసం ఏ చాప్టర్ కంప్లీట్ చేసినా మీరు ఫార్ములా నోట్స్ రాయండి. ఉదాహరణకి మీరు ఆల్జీబ్రా కంప్లీట్ చేశారు. ఆల్జీబ్రాలో ఉన్న అన్ని రకాల ఫార్ములాస్ అక్కడ రాసేసుకోండి. అదేవిధంగా జామెట్రీ కంప్లీట్ చేశారు. ట్రయాంగిల్స్ టాపిక్లో ఉన్న అన్ని రకాల ఫార్ములాస్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి విడిగా, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ విడిగా, రకరకాల నోటేషన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో కానీ చూసారంటే ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇన్ని రకాలు ఉన్నాయా, ఇన్ని ఫార్ములాస్ ఉన్నాయా, ఇవి ఇలా గుర్తుపెట్టుకోవడం ఇంత ఈజీనా అని మీకు అర్థమవుతుంది. సో అలా మీరు మీ సొంతంగా ఒక ఫార్ములా నోట్స్ అయితే రెడీ చేసుకోండి. ఆ ఫార్ములా నోట్స్ మీకు ఎగ్జామ్ టైంలో, రివిజన్ టైంలో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరు మళ్ళీ మొత్తం అన్ని వీడియోలు చూడకుండా హ్యాపీగా మీ ఫార్ములా నోట్స్ అయితే వీక్లీ వన్స్ రివిజన్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఎగ్జామ్కి ఒక 1 వీక్ ముందర టెస్ట్లు రాయడం మానేసి కేవలం మీ నోట్స్నే మీరు మల్టిపుల్ రివిజన్స్ చేసుకుంటే మీకు ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి, కాన్సెప్ట్స్ మొత్తం రివిజన్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. మీకు ఈ కంటెంట్ కానీ ఉపయోగపడుతుంది అనిపించినా, లేదా మీకు ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద ఇంకా ఏవైనా డౌట్లు ఉండి వాటి కోసం స్పెషల్గా వీడియో చేయాలన్నా కూడా దయచేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీ డౌట్స్ క్లియర్ చేయడానికి, లేదా మీకోసం మీకు కావాల్సిన టాపిక్కి సంబంధించి వీడియోస్ ముందుగా రికార్డ్ చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ. జై హింద్.